హాయ్ హలో నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ అండి. మార్నింగ్ ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నానండి. ఆల్రెడీ రైస్ పెట్టేశాను, అయిపోయింది. అండ్ అరవింద్కి బీట్రూట్ రైస్ కూడా చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి దోశలు అయితే వేస్తున్నానండి. దోశలు వేసేసి డైరెక్ట్ ఇంకా బాక్స్లోనే వేసేస్తాను. ఇంక ఇక్కడ ఫస్ట్ దోశ మాత్రం సరిగ్గా రాలేదు, ఇంకా తీసేసి మళ్ళీ నెక్స్ట్ వేసేసానండి. చూడండి ఎలా వచ్చిందో. అందుకని చెప్పేసి మళ్ళీ రిపీటెడ్గా వేసి ఇంకా బాక్స్లలో అయితే పెట్టేశానండి. ఈ మధ్య మాత్రమే ఇంకా అరవింద్ కోసం స్కూల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను బాగా టిఫిన్స్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే వాడు మళ్ళీ 3 గంటల వరకు అయితే ఉండాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా స్నాక్స్ అలాంటివి ఏమి తినడండి. ఫ్రూట్స్ తింటే యాపిల్ దానిమ్మ అలా తింటాడు. అందుకని చెప్పేసి వాడి కోసమే పర్టికులర్గా నేను టిఫిన్స్ అయితే వేస్తున్నాను మార్నింగ్. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏది వేస్తాను ఇంకా అది స్నాక్స్ కింద పెడతాను, తింటాడు. అది కూడా దోశ, ఇడ్లీ అండ్ ఉప్మా, సేమియా ఉప్మా అలాంటివి అయితే తింటాడండి. ఇంకా వాడి కోసం అని చెప్పేసి ఇంకా రెగ్యులర్గా నేను టిఫిన్స్ అయితే వేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్కి కూడా వేసేస్తాను. ఇంకా తనకు వేస్తున్నా కదా, అందుకని చెప్పేసి మా హస్బెండ్ కూడా పెట్టేస్తాను. ఇంకా వాళ్ళిద్దరూ తీసుకెళ్ళిపోతే ఇంకా నాకు టెన్షన్ ఉండదన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే నా పనులన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అరవింద్కి అయితే దోశ వేసేసి దోశ మీద చట్నీ అప్లై చేస్తున్నానండి. స్ప్రెడ్ చేసేసి ఇంకా అలా బాక్స్లో పెడతాను. ఇంకా డైరెక్ట్ చట్నీ వేద్దామన్నా కానీ ఇంకా బాక్స్ అంతా అంటుతుంది కదా, ఇంకా ఆయాలు పెట్టాలన్నా కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇట్లా స్ప్రెడ్ చేసి పెట్టాను. ఒక్కొక్కసారి అయితే మామూలుగా ఫోల్డింగ్ మధ్యలో అయితే చట్నీ పెడతానండి. ఇంక ఇట్లా అయితే బాక్స్లో పెట్టేసి ఇంకా వాళ్ళిద్దరికైతే బాక్సెస్ కంప్లీట్ చేసేసానండి. ఇంకా టిఫిన్స్ అయి పెట్టిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ కూడా పెడుతున్నాను. మా హస్బెండ్ బాక్స్కి అయితే ఇంకా రైస్ పెట్టేసి ఇంకా ఆ రోజు కర్రీ అయితే మాత్రం పెసరపప్పు చేశానండి. టొమాటో పప్పు పెసరపప్పు వేసి చేశాను. చాలా బాగుండింది టేస్ట్ అయితే. నేను ఎప్పుడు చేయలేదు పెసరపప్పుతోని, కానీ ఆ రోజు ఫస్ట్ టైం ఎందుకో చేయాలనిపించింది. ఎప్పుడు కందిపప్పు ఎందుకులే అని చెప్పేసి పెసరపప్పుతో అయితే చేశాను. చాలా బాగుంది. కందిపప్పు కన్నా టేస్ట్ మంచిగా అనిపించింది నాకైతే. అండ్ మీరు ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటారా? ఒకవేళ అట్లా ఏదైనా మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అరవింద్కి అయితే బీట్రూట్ రైస్ అయితే చేశానండి. ఇంకా వాడికి రెగ్యులర్గా ఇంకా ఏదో ఒక రైస్ ఐటెం అయితే చేసి పెడతాను. ఇంకా అలా చేస్తేనే తింటాడు కాబట్టి రైస్ ఐటెం అయితే చేసి పెడతా ఉంటాను. ఇంకా వాళ్ళిద్దరికైతే లంచ్ బాక్సెస్ అన్నీ ప్యాక్ చేసి పెట్టేశానండి. ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్సెస్ అని పెట్టేసి బాస్కెట్లో పెట్టేసి పంపించేసానండి. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు, మా హస్బెండ్ అరవింద్. ఇంకా అరవింద్ని స్కూల్ దగ్గర దించేసి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతారు ఆఫీస్కి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయే తర్వాత ఇంకా చిన్నోడైతే పడుకున్నాడు అని చెప్పి ఇంకా నేను బట్టలు ఉతుకుదామని బయటికి వెళ్ళానండి. ఇక్కడ చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఫ్రైడే రోజు. ఇంకా మార్నింగ్ అయితే అలా ఉంటుంది నా కిచెన్, చూడండి ఎట్లా ఉందో. ఇంకా మళ్ళీ వాళ్ళ వెళ్ళిపోయిన తర్వాత నీట్గా పెట్టుకుంటాను. గిన్నెలు కూడా చాలా అయిపోయినాయి. అండ్ ఆ రోజు ఏమైందంటే కరెంట్ కూడా లేదండి. అది కాక మోటార్ కూడా ఖరాబ్ అయిపోయింది. మోటార్ బోర్ వేసుకుంటాం కదా, అది కూడా ఖరాబ్ అయిపోయింది. వాటర్ లేవు, అసలు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి, నీళ్లు రావట్లేదు. ఇంకా నా గిన్నెలు అయితే అట్లనే ఉండిపోయినాయి. బట్టలు ఉతికాను, జాడిద్దామని ట్యాప్ ఆన్ చేశాను, నీళ్ళు రావట్లేదు. ఇంకా అలా చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక హాఫ్ డేకి అయితే అల్లాడినాము నీళ్ళు లేకపోతే. ఇంకా ఎదురింటి వాళ్ళ ఇంట్లో పైపు వేసుకొని ఇంకా వాడుకోవడానికి వరకు అయితే తెచ్చుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాం అనమాట. ఇంకా మా చిన్నోడుగా ఫ్రెష్ అప్ అయిపోయిండు. ఇంకా మళ్ళీ అది బాగు చేపించడం 3:30 3:40 అయిందండి. మోటార్ బాగా అయినప్పుడైతే అదేదో కాలిపోయిందంట, మీటర్లో వైర్ కాలిందని అన్నారు. ఇంకంతవల్ల మోటార్ ఖరాబ్ అయింది. ఇంకా మళ్ళీ అది బాగు చేయించినప్పుడు 3:40 అయింది. ఇంకా ఆ టైంలో నేను మళ్ళీ గిన్నెలన్నీ గబగబా తోమేసుకొని బట్టలన్నీ ఉతికేసుకున్నానండి. మళ్ళీ ఇంకా అవి కూడా ఉతికిన వరకు జాడిచ్చేసుకున్నాను. ఇంకా మా అరవింద్ చూడండి మధ్యాహ్నము స్కూల్కి వెళ్ళి వచ్చేసామండి. ఇంక ఇది ఆఫ్టర్నూన్ అనమాట. స్కూల్కి వెళ్ళి వచ్చి మా అరవింద్ చూడండి ఏం చేశాడు, అక్కడ పిండి పెట్టాను, అక్కడ తీయర్లే అని అనుకొని ఆడ పెట్టిన అనమాట. పెడితే ఇంక అది పట్టుకొని మొహం అంతా షర్ట్ మీద మొత్తం వేసుకున్నాడు.
ఇంకా ఇక్కడైతే ఆ రోజు మధ్యాహ్నం ఫుల్ వర్షం అండి. బట్టలు ఉతుకుదామన్నా కానీ ఇంకో పక్కన వర్షం పడుతుంది. ఇంకా వర్షం మొత్తం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఉతికాను బట్టలు అయితే. చూడండి ఫుల్ వర్షం ఆ 2 డేస్ అయితే, ఫ్రైడే సాటర్డే రోజు అయితే మాత్రం. ఇంకా కరెంట్ వచ్చింది 3:40కి అట్లాగా. ఇంకా చూడండి ఇక్కడైతే ఇంకా మొత్తం గిన్నెలన్నీ తోమేసుకున్నాను పిల్లలు పడుకున్నాక. ఇంకా తోమేసుకొని ఇంకా నీట్గా పెట్టేసుకున్నాను బట్టలు కూడా అన్నీ. ఇంక ఇది ఇంకా నైట్ అన్నమాట. నైట్ ఇంకా మార్నింగ్ చేసిన పప్పు ఉంటే ఇంకా పప్పు అప్పడాలు వేయించి తిన్నామండి. ఇంక ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే. ఇంకా పప్పు చేశాను, గొట్టాలు అప్పడాలు వేయించిన అనమాట. ఇంకా మేము తింటున్నాము, పిల్లలకు కూడా పెట్టేసిన. ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ ఇదేమో కంటిన్యూషన్ సాటర్డే వ్లాగ్ అండి. ఇదైతే సాటర్డే ఆఫ్టర్నూన్ వ్లాగు. ఇంకా ఆ రోజు కూడా ఫుల్ వర్షం పడింది చూడండి. స్కూల్కి వెళ్ళి వచ్చినాము. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడే బాగా మబ్బులు వేయించింది. ఇంకా అట్లనే వచ్చేసినాము. మేము మధ్యలోకి వస్తున్నాము, ఫుల్ వర్షం పడింది. ఇంకా అలాగే వచ్చేసాం పిల్లలు నేనైతే. ఇంక దగ్గరే కదా ఇల్లు అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చినాక చూడండి మా చిన్నోడు చున్నీ వేసుకోమని గోల ఆయనతోని. ఆ చున్నీ ఎక్కడో పడిపోయి ఉంటే ఆ చున్నీ తీసుకొని వచ్చి నాకు ఇస్తున్నాడు. వేసుకున్నదా కూరుకోలేదు, వేసుకుంటున్నారా. ఒక చేత్తో కెమెరా ఉందండి, కెమెరా పట్టుకున్నాను, సెల్లో వీడియో తీస్తున్నాను కదా. ఇంకా వేసుకుంటున్నా ఉండురా అంటే కూడా ఆగట్లేడు అసలు. ఆ చున్నీ వేసుకొని ఆయన ఎత్తుకోవాలంట. ఇంక ఇట్లుంటుంది మా చిన్న ఆయనతోనైతే. ఇంక ఇది వచ్చేసి ఇంక ఇదేమో ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఇంకా రొటీన్ కదా, మళ్ళీ కుకింగ్ చేయడము. రైస్ అయితే కడిగి పెట్టేశానండి. ఇంకా కర్రీకి వచ్చేసి టమాటో రసం చేద్దామని చెప్పి నేను అనుకున్నది ఒకటండి, పచ్చిపులుసు చేద్దామని చెప్పేసి చింతపండు కొంచెం నానబెట్టేశాను. ఇంకా అక్కడ ఒక వెజిటేబుల్స్ అయిపోయినాయి. ఒక టమాటో ఉంది, టమాటో కూడా కట్ చేసి అందులో వేసేసాను. ఇంకా 2 వంకాయలు కనిపించినాయి. ఇంకా రసంలో వేసుకుందాంలే, తినేటప్పుడు బాగుంటుందని అనుకున్నాను. అంత బాగానే చేశాను రసం అయితే. ఇంకా తీరా వచ్చేసరికి లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసానండి. అది కొంచెం ఎక్కువ పడిపోయింది. కొంచెం వేసుంటే బాగుండేది టేస్ట్ అయితే. ఇంకా పెప్పర్ పొడి ఎక్కువ అయ్యేసరికి ఫుల్ ఘాటు వచ్చింది, స్మెల్ వచ్చింది. ఫస్ట్ అయితే మిరియాల వాసన వచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి పిల్లలు కూడా తినలేకపోయాడు. అరవింద్ అయితే, మా చిన్నోడైతే తినడలే కర్రీ అయితే, కర్రీతో ఎక్కువ తినడండి. వాడు పాలన్నం పెరుగన్నం అట్లా తింటాడు. ఎప్పుడైనా వాడు ఇంట్రెస్ట్ అయితేనే తింటాడు అనమాట. ఇంకా నేను అరవింద్ అయితే తినలేకపోయినాము. అందుకని అప్పుడు అనిపించింది అనమాట ఎందుకు వేసానా అని. మిరియాల పొడి అది వేయకుండా ఉంటే బాగుండేది కొంచెం రసం అయితే. ఇంకా ఆ రోజు మేము తినేసినాం ఎట్లోకట్లా. ఇంకా అరవింద్కి అయితే మళ్ళీ పెరుగన్నం అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఈయన ఏమంటాడో ఏంటో, మిరియాల పొడి ఎక్కువైపోయింది, కొంచెం ఏదన్నా ఎక్కువ అయితే మాత్రం అస్సలు తినడు. అట్లా అంటేది ఇంకా ఏమంటాడు ఏందో అని అనుకున్నాను. ఇంకా తన ఏంటో ఆఫీస్లోనే తినేసి వచ్చారంట. ఇంకా అప్పుడు చెప్పిన అనమాట, రసం బాగాలేదు, ఎగ్స్ తెచ్చుకోమని చెప్పిన. ఎగ్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఎగ్స్ చేయమంటావని అడిగితే వద్దు నేను ఆఫీస్లో తిన్నాను అని అన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా కామ్గా అట్లనే పెట్టేసిన అనమాట. ఇంకా అస్సలు బాగాలేదండి, మిరియాల పొడి అయితే ఎక్కువైపోయింది. ఇంకా అప్పుడు అనిపించింది అనవసరంగా వేసినానని. ఇంకా అట్లా అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా పిల్లలు అయితే పక్క రూమ్లో ఆడుకుంటున్నారండి వాళ్ళిద్దరు. ఇంకా అరవింద్ నేహాన్ అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చాను కదా, ఇంకా ఫ్రెషప్ చేపించేసి ఇంకా వాళ్ళిద్దరు అయితే ఆ రూమ్లో కూర్చొని ఆడుకుంటున్నారు. అరవింద్ చూడండి అట్లా ఆయన ఆటలు అట్లా ఉంటాయి అన్నమాట. మా చిన్నోడేమో ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఇంకా అట్లా వాళ్ళిద్దరు డే అయితే సాటర్డే బ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి. అండ్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.